ఒక్కటే చెప్తున్నాను, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. ప్రభు ఏం చెప్తాడో తెలుసుకో, ఏం చేయమంటున్నాడో తెలుసుకో. అది భూమి మీద నువ్వు బ్రతకడానికి అవసరమైన విషయమైన, ఆత్మీయంగా బ్రతకడానికి అవసరమైన విషయమైన, ఆయన నీతో ఏం చెప్తున్నాడో ఫస్ట్ ఆయన ముందు కూర్చొని ఆయన నీకు ఇచ్చిన పనిని, ఆయన నీకు ఇచ్చిన ఆలోచనని ఫస్ట్ తీసుకొని దాని చొప్పున నువ్వు నడు. రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. వెంటనే వచ్చిందా రాలేదా, జరిగిందా జరగలేదా, రిజల్ట్ లక్ష్య పెట్టొద్దు. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తున్నావా లేదా అనేది ఒక్కటి చూసుకొని చేసుకుంటూ ముందుకెళ్ళు. ఒక్కటి కన్ఫామ్, నువ్వు అనుకున్న టైంలో ఒకవేళ రిజల్ట్ రాకపోయినా దేవుడు అనుకున్న టైంలో, దేవుడు అనుకున్న విధంగా నీకు రిజల్ట్ ఖాయం, జవాబు ఖాయం. ఎందుకంటే ఫలితము లేని పనులు ఆయన చెప్పడు. పెద్దలు, మనకు అనుభవజ్ఞులైన పెద్దలే పిచ్చి పనులు చెప్పనప్పుడు ఆయన చెప్తాడా? అయింది అసాధ్యమైనది ఆయన చెప్పాడంటే అది సాధ్యమేనని ఆయన ఎరిగున్నందున చెప్పాడు. ఇప్పుడు ధరిన ఉండవు చేపలని ఏసైకి తెలియదా? మీరు చెప్పండి ఒకసారి నాకు. ధరిన ఉండవు, లోతుల్లో ఉంటాయి చేపలని ఏసైకి తెలియదా? తెలుసా తెలియదా? తెలిసి ఇక్కడ ఎందుకు ఏమన్నాడు? ఎందుకంటే ఆయన సర్వజ్ఞుడు గనుక ఏ చేప కడుపులో ఏముందో తెలుసు, ఏ చేపకు మేత అందిందో లేదో తెలుసు, ఏ చేపల రాశి ఎక్కడొచ్చిందో తెలుసు. వాటిని డ్రైవ్ చేయగలడు, వాటి కడుపులు చూసి వాటికి ఆహారం పెట్టగలడు. సమస్తం ఎరిగినటువంటి సర్వజ్ఞుడు ఆయన. దేవుడు చెప్పే పని నీకు పిచ్చిదానిలాగా అనిపించవచ్చు, పిచ్చి పనిలాగా అనిపించవచ్చు, కానీ తల వంచి నువ్వు లోబడి చేస్తేవేని నువ్వు విభ్రాంతి నుండి ఒక మహా అద్భుతాన్ని చూస్తావు.